ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలకు జిల్లాకు 3 కోట్లు, తీవ్రత తక్కువ ఉన్న జిల్లాకు 2 కోట్ల చొప్పున తక్షణ సహాయం విడుదల చేయాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని సీఎం చంద్రబాబు నిన్న పలు దఫాలుగా సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు వివిధ శాఖల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలకు జిల్లాకు 3 కోట్ల రూపాయలు, తీవ్రత తక్కువ ఉన్న జిల్లాకు 2 కోట్ల చొప్పున తక్షణ సాయం విడుదల చేయాలని ఆదేశించారు. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి తీర గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు. రాత్రంతా మెలకువతో ఉండైనా ప్రజల రక్షణ కోసం పనిచేద్దామని సీఎం పిలుపునిచ్చారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని, వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందు రోజే సెలవు ప్రకటించాలని అన్నారు. ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ ఆదేశాలని పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. నీటి ప్రవాహాలకు ఉన్న నిర్మాణాలని, ఇతర అడ్డంకుల్ని ప్రొక్లైన్లతో యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు. నాలాలు తెరిచి ఉన్న చోట హెచ్చరికలు జారీ చేయాలన్నారు. కృష్ణా జిల్లా బుడమేరులో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర అధికారులు చెప్పారని సీఎం తెలిపారు. ఇందుకు ఆక్రమణలే కారణమని అధికారులు చెప్పడంతో ఆ సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళికతో రావాలని ఆదేశించారు. ప్రజలు అధికారుల సూచనల్ని పాటించాలన్నారు. తుఫాను పునరావాస కేంద్రాల్ని సిద్ధం చేయాలన్నారు. గర్భిణీల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధికారులు అలసత్వం కనిపిస్తే సహించేది లేదని తెలిపారు. భారీ వర్షాలు, వరదల సమయంలో పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు చేరి ట్రాఫిక్ నిలుస్తోందని, పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా చూడాలని, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆడబిడ్డల భద్రత, మహిళల వ్యక్తిగత గోప్యత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రీ చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాలు వంటి ఘటనలు జరగకుండా సైబర్ సెక్యూరిటీ నిపుణుల ఆధ్వర్యంలో డీబగ్గింగ్ డివైజెస్తో అన్ని చోట్ల తనిఖీలు చేపట్టే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నేరం జరిగిందా లేదా అనేది పూర్తి విచారణ తరువాతనే తేలుతుందని, తప్పు జరిగిందని తేలితే మాత్రం నిందితులను వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యార్థుల మనోభావాలను గౌరవించాలని సీఎం సూచించారు. వారి ఆవేదన అర్థం చేసుకుని విచారణ చేయాలని సూచించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హ్యాడెన్ కెమెరాలు పెట్టారనే అంశంలో జరుగుతున్న విచారణపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఇప్పటి వరకు విచారణలో సాధించిన పురోగతిపై అధికారులతో సీఎం చర్చించారు. విద్యార్థినులు చెప్పే అంశాల ఆధారంగా లోతుగా అన్ని కోణాల్లో విచారణ జరపాలన్నారు. ఇప్పటి వరకు జరిపిన పరిశీలనలో హెడెన్ కెమెరాలు ఏవీ దొరకలేదని అధికారులు చెప్పగా మరింత లోతుగా విచారణ జరపాలన్నారు. అనుమానితుల ఫోన్లు, ల్యాప్టాప్లను సైబర్ నిపుణుల ద్వారా పరిశీలించాలన్నారు. డేటా తొలగించే అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని టెక్నికల్గా ఉన్న అన్ని వనరులు ఉపయోగించుకోవాలన్నారు. చదువుకునే ఆడబిడ్డలకు ఇలాంటి వివాదం తలెత్తితే మానసికంగా తీవ్ర ఆందోళన చెందుతారని, వారికి, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరి దగ్గరైనా ఘటనకు సంబంధించి అదనపు సమాచారం, ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని సీఎం కోరారు. ఇదే సమయంలో కొందరు ఈ ఘటనను ఆధారంగా చేసుకుని విద్యార్థులను మరింత భయపెట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి చర్యలను అడ్డుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. అల్పపీడనం వల్ల 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురం కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 6 మృతి చెందగా మరో 2 ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందారని తెలిసి విచారానికి లోనైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దురదృష్టకర ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అందించే ఏర్పాటు చేసిందన్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికారులకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు శ్రేణులు సహాయంగా ఉండాలని, ఆహారం, రక్షిత త్రాగునీరు, వైద్య సహాయం అందించడంలో తోడ్పాటునివ్వాలని కోరారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జరిగిన ఘటనలో పలువురు మరణించిన ఘటనలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి నలుగురు మరణించడంతో పాటు గుంటూరు జిల్లా ఉప్పలపాడులో వరద ఉధృతికి వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో టీచర్ సహా 2 విద్యార్థులు మృతి చెందడం, మంగళగిరి గండాలయ్య పేటలోని కొండ చర్యలు విరిగిపడి వృద్ధురాలు మృతి చెందడంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మొగల్రాజపురంలో కొండ చర్యలు విరిగిపడి స్థానికులు మృతి చెందడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి పి నారాయణ అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మొగల్రాజపురం సున్నపట్టిల సెంటర్ వద్ద కొండచెరువులు విరిగి ఇళ్లపై పడటంతో గాయపడి విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిన్న పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి పి నారాయణ మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి ఈ ఘటనపై పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే విజయవాడలో భూగర్భ మురుగుపారుదల వ్యవస్థ పనులను విస్తృతంగా చేశామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. తిరిగి పనులు పూర్తి చేయడానికి 200 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చెక్కులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అందజేశారు. ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద ఫస్ట్ దృష్టి సారించమన్నారు. ఎందుకంటే ఎక్కడైతే లూజ్ సాయిల్ ఉండి కొండల్లో లూజ్ ఉన్నాయో వాటి వల్ల ఇటువంటి జరిగాయి. వాటి మీద ఒక స్టడీ చేసి అవసరమైతే అక్కడ ఉండేవాడిని యాక్చువల్గా వేరే ప్లేస్లో షిఫ్ట్ చేసి చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా ప్రభుత్వం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని చేయడం జరుగుతుంది. అయితే మన యొక్క ఈ విజయవాడ తీసుకుంటే విజయవాడ ఆల్మోస్ట్ ఇవాళ టోటల్గా నీడమయం అయిపోయింది. దానికి యాక్చువల్గా ఒక 441 కోట్లతో సుమారుగా 443 కోట్లతో ఈ డ్రైన్స్ అన్నింటినీ యాక్చువల్గా చేయటానికి 2016లోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, దాంతో శాంక్షన్ చేసి యాక్చువల్గా 50% వరకు దాదాపు కంప్లీట్ చేసాం. ఆ వర్క్ అంతా పూర్తి అయిపోతే ఏదో ఇలా రెయిన్స్ పడినప్పుడు ఆ వాటర్ యాక్చువల్గా ఫ్లో అయ్యేది. ఆ వర్క్ అంతా ఆగిపోయింది. గత ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆ వర్క్ని కంప్లీట్గా దాన్ని ఆపేయడం జరిగింది. ఆ వర్క్ కంప్లీట్ కావాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు కావాలి. దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ చెప్పారు. ఇమీడియట్గా ఆ వర్క్ను టేకప్ చేసి ఇటువంటి పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అక్కడ లోకల్ పబ్లిక్ కానివ్వండి ఎంతో శ్రమించి 4 ప్రాణాలు కాపాడటం జరిగింది. ఇక ఆ 4 కూడా ఆ మట్టిలోంచి, రాళ్ల మధ్యలోంచి తీయటం స్వయంగా చూసాం. ఆ 4 ఈరోజు హాస్పిటల్లో కోలుకుంటా ఉన్నారు. ఆ 4కి ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు చెబుతూ ఉన్నారు. చిన్న ఆపరేషన్ ఒకరికి జరగాల్సి ఉంది. ఆ కుటుంబాలు ఎవరైతే మరణించారో ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండే విధంగా వాళ్ళకి పారితోషికం కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆర్డీఓ భవానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ నగరం వణికిపోతోంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడే తటాకాలు కనిపించాయి. మురుగు కాలువలు రూపురేఖలు కోల్పోయాయి. రోడ్లన్నీ జలదిగ్బంధమయ్యాయి. వరద ప్రవాహానికి కార్లు, ద్విచక్ర వాహనాలు నీళ్లలో మునిగిపోయాయి. పాత బస్తీ, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్, పలు కాలనీలు, శివారు ప్రాంతాల్లో భారీ వరద పోటెత్తింది. నగరంలో దారులే కాదు, జాతీయ రహదారులు నీటిలో చిక్కుకుపోయాయి. అల్పపీడనం ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షం శనివారం మొత్తం కొనసాగింది. కొండపోతగా వర్షం కురవడం ఒక ఎత్తైతే ఎక్కడా సరైన డ్రైన్లు లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. అన్ని చోట్ల దాదాపు 3-4 అడుగుల మేర నీరు నిలిచింది. మధురానగర్ వంతెన, కృష్ణలంక అండర్ గ్రౌండ్ వంతెన వద్ద 5 అడుగుల వరకు నీరు నిలిచింది. సాధారణంగా ఇక్కడ వీఎంసీ మోటార్లు ఏర్పాటు చేసి వరద ఎత్తిపోస్తారు.
ఇంజన్లు పాడయ్యాయని శనివారం అలాగే వదిలేశారు. పిఎన్బిఎస్లోకి బస్సులు రాలేదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏలూరు మార్గంలో రామవరపాడు వద్ద జాతీయ రహదారిపై వరద ముంచెత్తడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఆటోనగర్ నుంచి బెన్ సర్కిల్ వరకు నీరు నిలిచింది. నిర్మలా కాన్వెంట్ పాలిక్లినిక్ రహదారి 5వ నెంబరు మార్గం ఏలూరు రోడ్డు, భవానీపురం, విద్యాధరపురం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విజయవాడ నగరం 69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అన్ని కాలనీలతో పాటు శివారు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. 1వ పట్టణ పరిధిలో పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగి ఇళ్లపై పడ్డాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, అందుకే నగరం జల దిగ్బంధమైందని జిల్లా కలెక్టర్ సృజన అభిప్రాయపడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరాకు అవరోధాలు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వరద నీరు నిల్వ ఉండకుండా చూడాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులతో సంప్రదింపులు చేసుకుంటూ అవసరమైన చోట్లకు వైద్య బృందాలు చేరుకోవాలని పేర్కొన్నారు. విజయవాడ సున్నబట్టీల సెంటర్లో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ఆర్పి సిసోడియా నిన్న సందర్శించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు. విజయవాడ సున్నబట్టిల సెంటర్లో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా నిన్న సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సిసోడియాకి పరిస్థితి వివరించారు. మరోవైపు జిల్లాలో జోరున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు పొంగి ప్రయాణిస్తున్న నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని కోరారు. ఎక్కడైనా గృహాలు బలహీనంగా ఉన్నట్లయితే వెంటనే ఆ కుటుంబాలకు చెందినవారు సమీపంలో తహసీల్దార్ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలి వెళ్లాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. వరద ముంపు కొండచర్యలు విరిగిపడటం, బలహీనంగా ఇళ్లు గుర్తిస్తే సంబంధిత ప్రజలను సమీప పునరావాస కేంద్రాలకు తరలించి తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. Rocks might fall down, so we are advising all the people, because there are a lot of hills here. So the people, I am requesting collector and municipal commissioner to undertake a survey by constituting teams, and wherever there are such vulnerable areas, the people should be evacuated to the safe place. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. వర్షాలు పడుతున్న సమాచారం ఉన్నప్పటికీ అధికార పక్ష నేతలు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. మొగల్రాజపురం సున్నబట్టిల సెంటర్ వద్ద కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని నిన్న సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. అనంతరం అవినాష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల అలసత్వం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడతాయన్న సమాచారం ఉన్నప్పటికీ అధికార పక్ష నేతలు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, గతంలో ఇంతకన్నా ఎక్కువ వర్షాలు పడినా ఎటువంటి ఘటనలు జరగలేదని అన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించి వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉంటే వారు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వైసీపీ శ్రేణులు కూడా సహాయక చర్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో సచివాలయం సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ముందుగానే కొండ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేవాళ్లమని గుర్తు చేశారు. మోటార్లు పెట్టి నిల్వ ఉన్న వర్షపు నీరును తోడేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్టలేదని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడి ప్రోటోకాల్ ఆఫీస్, డోనర్ సెల్ ధ్వంసమయ్యాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఘాట్ రోడ్లో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడి ప్రోటోకాల్ ఆఫీస్, డోనర్ సెల్ ధ్వంసమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఘాట్ రోడ్లో పలుచోట్ల కొండచర్యలు పడ్డాయి. ఆ ప్రదేశంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు నిన్న ఉదయం నుంచే ఘాట్ రోడ్ను మూసివేశారు. మధ్యాహ్నం సమయంలో భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. దుర్గగుడి సమీపంలోనే సమాచార కేంద్రం, ప్రోటోకాల్ ఆఫీసు ఉంటుంది. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులు విధుల్లో ఉంటారు. 4 సిబ్బంది భోజనానికి వెళ్లిన సమయంలో బండరాళ్లు పడి ప్రోటోకాల్ ఆఫీసు పూర్తిగా నేలమట్టమైంది.
విజయవాడలో కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొండపోత వర్షానికి ఓ జలపాతం ఏర్పడింది. కొండపై నుంచి నీరు కిందకు జాలువారుతూ దుర్గగుడికి కొత్త శోభను తీసుకువచ్చింది. నిజమైన జలపాతానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రికి వరద నీరు ఇలా జలపాతంలా రావటం తొలిసారి చూస్తున్నామని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు.